వచ్చి పిలిచినది? అమ్మాయి, ఇదంతయు మన పురాణ పఠన కార్యక్రమము మంటగలుపుటకు. ఇది పొద్దున నాకెదురైన దుశ్శకునముల ఫలితమమ్మా. చెడు శకునము చెడు కలయు చేయహయమును చెరుగహంబు చెడు స్నేహము చెడు గొప్పము నిజముగా తమ చెడుతనము చూపకుండగా చెందవు తృప్తి. పూట ఎంత శిథిరము. పురాణ కాలక్షేప మిత్రులతో నిలిపివేసి నాకు దుస్తులు తీసిము, శీఘ్రముగా కార్యస్థానం వరకు పోవలసి ఉన్నది. అయ్యో మిత్రమా మిత్రమా, ఇంకా నువ్వు పొద్దుకురు లేదు, భోజనాసం ఇంకా నువ్వు తీరలేదు, అప్పుడు ఎంత తొందర పని ఏమొచ్చినదయ్యా? మరి ఏమీ లేదు మిత్రమా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి కైకొన నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. రాధ, నీవు లోనికి ఎగిన ప్రయాణములకు ఏర్పాటు చూడము. రాధ, మీకు కార్యభారం అధికమై ఆయాసం వచ్చినేమో. నాకును అట్లే ఉన్నది, కానీ నాయన గారికి విశ్రాంతి కల్పించిన నిమిత్తము తల ఎగ్గదలుచుకున్నాను. నీవు లోనికి ఎగి శీఘ్రంగా నా ప్రయాణానికి ఏర్పాటు చూడము. మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసినది. ఏమందువా? పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. పుత్రుడు జన్మించినప్పుడే ఆ తండ్రికి కలగదు కదా. జనులు కనుగొని ఆ పుత్రుడు పొగుడుచుంట నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపురదాల్చు తండ్రికి చుండుటకు అనువైన విరామమే పొందు చేపురం చేయును. పుత్రుడని చెప్పగచ్చను స్వీయను ప్రగతి చేత సమర్యలు కాంతును ఆతడే. మిత్రమా, నాకును నా చిన్నతనములో విషయంలో గుర్తుకొచ్చుతున్నవి. నేను కూడా మా తండ్రి గారికి అంతో ఎంతో సాయము చిన్ననాడే చేసి ఉంటున్నయ్యా. ఆయన పొడుము కొండను పగలగొట్టి పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను ప్రథమం. తరువాత పంచలు చించి గోచీలుగా చేసి వాటిని ఒంటి ముక్కు పులుముకున్న అవస్థ నివారించినాను. ద్వితీయం, పంచాంగములు చించి గాలిపటములు గట్టి ఊరిలోని వారందరికీ ముహూర్తములు పెట్టు అవస్థ నివారించిన ముచ్చటగా 3 వసతులు కల్పించారు. ఇవన్నీ అట్లుంచు కానీ ఎంత మాట నా మిత్రమా.
వెలవెలందిని వరిగి దుర్గిటుడు తన ధర్మపత్రిని రోజుల విధముగా మన పురాణ కాలక్షేపమునకు భంగము కల్పించునా మిత్రమా అటు అన్నటికీ జరగనేదు. చూడు మిత్రమా, ఈ చరాచర జగత్తులో కోటాను కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నవి కదా. అందు మంచి మార్గములను ఎంచుకొని మనమును అనుసరించవలేని మిత్రమా. కుమ్మరపురు చూడు ఎంత చిన్నదో. కుమ్మరపురు పంకమున కుమ్మరు అయినప్పటికీ మలినంబున్ మేనా లేశంబును అంతకుండజంచాత్మునా అటులనే లౌకిక భక్తులందు నిత్యం ముసరించుచుండియో మిత్రమా కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయమునకు మార్చుకుందాము. అట్లైనా మరీ మంచిది. ఆ శుభ సందర్భంలో ఆ వేణుగోపాల స్వామిని, ఆ లీలా మానుష విగ్రహాన్ని మనసారా ఛానించుకుందాం మిత్రమా.